జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మామూలుగా అయితే ఈ నక్సలైట్లు ఉన్నారు కదా, వాళ్ళ మీద చాలా వరకు ప్రజలు ఏంటంటే కొంతవరకు సానుభూతి ఉంది. అది కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్ళ గురించి అవగాహన లేక, అంటే వాళ్ళు ఏంటో తెలియక చాలా వరకు ఏంటంటే వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నారు, ప్రజల కోసం అడవుల్లో ఉండి పోరాడుతున్నారు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ మీద ఎదురు తిరుగుతారు. వాళ్ళ భయంతో వీళ్ళన్నా అంతంత మాత్రం ఉన్నారని చెప్పేసి చాలామంది అపోహపడతా ఉన్నారు వాస్తవంగా అయితే. కానీ ఏంటంటే అంతకుముందు ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియా కావచ్చు, ఇవి పెద్ద ఎత్తున పనిచేసేదిలే. అలాగే ఇంకోటి ఏంటంటే అప్పట్లో అసలు సోషల్ మీడియా లేదు, అంటే వాస్తవాలు ఏంటో చాలామందికి కూడా తెలియదు. కానీ ఇప్పుడిప్పుడు అసలు ఈ నక్సలైట్ల యొక్క నిజ స్వరూపం ఏంది, వీళ్ళ తీరుతెన్నులేంది, వీళ్ళు ఎవరితో కలిసి పనిచేస్తున్నారు, వీళ్ళు ఏ సిద్ధాంతంతో పనిచేస్తున్నారు, వీళ్ళు ఈ దేశానికి శ్రేయస్కరమా, ఈ ధర్మానికి శ్రేయస్కరమా, వీళ్ళ వల్ల నష్టం ఎంత, లాభం ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు మెల్లగా తెలుసుకుంటున్నారు. ఈ నక్సలైట్ల గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్, ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ కొట్టకుండా ఈ వీడియో అంతా వినాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నా. NIA అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పాదర్శం మాదిరి పనిచేస్తుంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ప్రతి వారం కూడా కనీసం 10 ప్రదేశాలలో, అంటే 10 ప్రాంతాలలో ఈ NIA దాడులు నిర్వహిస్తూ అటు మావోయిస్టులకు, అంటే ఎవరికి, ఈ నక్సలైట్లకు, ఇటు తీవ్రవాదులకు చుక్కలు చూపిస్తున్నారు. చెప్పాలంటే మాపులు అయితే చుక్కలు అందరూ కనపడతాయి, వీళ్ళు ఏంటంటే పట్టపగలు కూడా చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కన్ను నక్సలైట్ల మీద పడింది. అసలు ఈ నక్సలైట్లకు ఎవరు నిధులు అందజేస్తున్నారు, నక్సలైట్లకు ఎవరు ఆయుధాలు అందజేస్తున్నారు, నక్సలైట్లకు ఎవరు ఎలక్ట్రానిక్ డివైజ్లను అందజేస్తున్నారన్న విషయాలపైన మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దృష్టి సారించింది. ఇక్కడ మనం ఒక మాట చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ నక్సలైట్లు ఎవరు, పాకిస్తాన్కి సంబంధించిన తీవ్రవాదులతోనూ, అలాగే వచ్చేసి చైనా వాళ్ళు ఉన్నారు కదా, చైనా వాళ్ళ సాయం ఆల్రెడీ వీళ్ళు పొందుతారు. ఎందుకంటే వీళ్ళదంతా కూడా ఈ నక్సలిజం, మావోయిజం అంతా కూడా ఆ చైనా నుంచి, ఆ వారి నుంచి దిగుమతి చేసుకునేటి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఇటు చైనాతోనూ, ఇటు పాకిస్తాన్తోనూ ఇద్దరితో కూడా సంబంధాలు కలిగి ఉన్నారు. పైగా ఏంటంటే అక్కడి నుంచి వీళ్ళకి నిధులు అందుతున్నాయి, ఆయుధాలు అందుతున్నాయి, మందుగుండు అందుతుంది, అన్నీ అందుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు పాకిస్తాన్తో వీళ్ళు సంబంధాలు పెట్టుకున్నారంటే దానికి అర్థం ఏంది? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు వస్తారు ఇక్కడికి, ఈ దేశంలో అలజడులు సృష్టించడానికి, మానవం సృష్టించడానికి, ఇక్కడ ఏదో ఆస్తి నష్టం జరగడానికి, చాలా వరకు ఇక్కడ పనిచేసేటటువంటి భద్రతా దళాలను వాళ్ళ మీద దాడులు చేసేదానికి వస్తారు. వీళ్ళేంటి, ఈ నక్సలైట్లు ఈ దేశంలో ఉంటా ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా అస్థిరపరచాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఏంటంటే అక్కడెక్కడ చేస్తారు కదా, ఈ ల్యాండ్ మైన్స్ పెట్టడము, అలాగేంటంటే ఇక్కడ ఉన్నటువంటి భద్రతా దళాల మీద వీళ్ళు దాడులు చేయడము, ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తూ ఉంటారు. అప్పటికి వాళ్ళకి తేడా ఏంది? అసలు భద్రతా దళాలు ఎందుకు ఉన్నాయి మన దేశంలో? మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేదానికి ఉన్నాయి. అలాంటిది వాళ్ళు ఏంటంటే బయట నుంచి వచ్చే శత్రువులు, వాళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు ఏంటంటే అంతర్గత శత్రువులు. వీళ్ళు వాళ్ళతో లింకులు పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి అన్నీ, మందుగుండు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, నిధులు కావచ్చు, అన్నీ పొందుతా కూడా వీళ్ళు ఇక్కడ మన దేశంలో ఉంటూ, మన దేశంలో బ్రతుకుతూ, మన దేశ గాలి పిలుస్తా మన దేశం మీద దాడి చేసేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటిది వీళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ? ఒకసారి ఆలోచించండి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఈ నక్సలైట్ సానుభూతి పరుల మీద, అలాగే నక్సలైట్ అనుకూల మేధావుల మీద ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెద్ద ఎత్తున దాడులు అయితే నిర్వహిస్తుంది. ఈ దాడుల్లో నివ్వెరపోయే విషయాలు అయితే బయటకు వచ్చినాయి, వెలుగులోకి వచ్చినాయి. అయితే ఈ నక్సలైట్లు లేదా మావోయిస్టులకు కావాల్సిన నిధులు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ డివైజులు బీహార్ నుంచి అందుతున్నాయని చెప్పేసి మన నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ అయితే కనిపెట్టింది. దీంతో నిన్న రాత్రి బీహార్లో 5 ప్రాంతాలపై రహస్యంగా దాడులు నిర్వహించింది మన NIA. బీహార్లోని మగధ అనే జోన్లో ఈ దాడులు నిర్వహించడం గమనార్హం అన్నమాట. ముఖ్యంగా ఈ మగధ్ జోన్లోని గయా, కైమూర్ జిల్లాలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దులిపి పారేసింది. ఈ ప్రాంతాల్లో ఉన్న ఈ నక్సలైట్ సానుభూతి పరులను, అలాగే మేధావుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. అంతే. ఇక ఈ దాడులలో ఆశ్చర్యపరిచే విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చినాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసిన ఈ దాడుల్లో ఏకంగా 10 రకాల ఆయుధాలు, అలాగే 4 కోట్లకు పైగా డబ్బుతో పాటు పెద్ద సంఖ్యలో ఈ ఎలక్ట్రానిక్ డివైజులు కూడా బయటపడినాయి. అంతేకాకుండా ఈ ఆయుధాలను, డబ్బును నక్సలైట్లకు చేరవేస్తున్నటువంటి రోహిత్ రాయ్, అలాగే ప్రమోద్ యాదవ్లను ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్పాట్లో పట్టుకొని అరెస్ట్ చేసింది. అర్థమవుతుంది మీకు? ఇక
ఆ డబ్బు, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ డివైజ్లను సీల్ చేసి పారేసినారు. అయితే పట్టుబడిన ఈ రోహిత్ రాయ్ అలాగే ప్రమోద్ యాదవ్లకు మన తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది సోకాళ్ళు మేధావులతో సంబంధాలు ఉన్నట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కనిపెట్టినట్టు మనకు సమాచారం అందుతుంది. అదే కనుక నిజమైతే మరొక 2-3 రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ నక్సలైట్ సానుభూతి పరులు, ఈ ముసుగులు వేసుకున్నారు కదా, ఏది మేధావులు ముసుగులు వేసుకున్నారు కదా కొంతమంది సోకాళ్ళు మేధావులు, వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఈ నక్సలైట్లు కావచ్చు, వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, మొత్తానికి లేపేయాలి. అప్పుడు కానీ ఈ దేశంలో ఉండే ఈ అంతర్గత శత్రువులంతా కూడా వాషౌట్ అయిపోరు. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన న్యూస్ అక్కడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.